ఈనాటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మన గౌరవ चलिए कुंजिता मुस्के మరియు మండల ప్రజాప్రతినిధులకు తాజా మాజీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే లబ్ధిదారులకు కూడా ఈరోజు ప్రభుత్వం చాలా మంది నర్సింగాపూర్ మాజీ సర్పంచ్ నరేష్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శంషుద్దీన్ ఆమెనా పక్కన తర్వాత అందరూ ఎవరండి అమ్మ నీరెడ్డి విజయ జక్కుల వెంకటరాములు ఎస్ సుమలత పైకి రావాలమ్మా. ఒడ్డర కాలనీ కూడా పైకి రావాలమ్మా. ఒడ్డర కాలనీ పనిచేయాలి. డెవలప్మెంట్ మన జగిత్యాల నియోజకవర్గం డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి భావించి వారితో కలిసి ఇప్పుడు పనిచేస్తున్నారు. అందుకని మన గ్రామాల్లో ఇప్పుడు రోడ్లు ఇక్కడ జగిత్యాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇట్లా చాలా వరకు అప్పుడు ఆగిపోయినటువంటి మెడికల్ కాలేజ్ అంతా గొప్ప మెడికల్ కాలేజ్ అప్పుడు మన సార్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ వాటికి డబ్బులు మందులు ఇప్పిస్తూ వాటి పనులు కూడా ఆగకుండా సార్ పూర్తి చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఆగిపోయిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తూ మళ్ళీ కొత్త కొత్త నిర్మాణాలు రోడ్లు వేస్తూ ఇప్పుడు ప్రజలకు డెవలప్మెంట్ చాలా వరకు చేస్తున్నారు. అంటే ఈ విధంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల సంజయ్ సార్ గారు జగిత్యాల నియోజకవర్గాన్ని ఈరోజు అభివృద్ధి పథంలో నిలుపుతున్నారు. సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిధ్యం, నేను అప్పుడు వేరే పార్టీలు ఉన్నా ఎదురున్నా కానీ నాకు కుటుంబంతో పరిచయాలు ఉండే, ఇప్పుడు కూడా కలిసినాం, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నాం. మరి ఆలోచన చేస్తున్నాం. హైయెస్టింగ్లు ఒక ఊళ్ళో ఎక్కువైంది ఎక్కడ కట్టామంటే జగిత్యాలని నూకపల్లి దగ్గర ఆగిపోయి ఉంటే 4,500 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. అత్యంత పెద్దది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కట్టలేదు. కాబట్టి మనం టౌన్కు తగ్గినాయి కాబట్టి గ్రామాలకు ఎక్కువ కలుగుతున్నాం. అందుకే చెప్తున్నా, పక్క ఎమ్మెల్యేలు తక్కువని కాదు. అప్పుడు మీరు గెలిపించండి, మీరు గెలిపిస్తే గెలిచిన అప్పుడైనా ఇప్పుడైనా మీరు గెలిపించండి. మీకోసం పనిచేస్తూ ఎక్కువ ఇల్లు తీసుకొచ్చినా కట్టించినా ఇప్పుడు కూడా ఎక్కువ ఇల్లు తీసుకొస్తామని చెప్పి మరొకసారి నేను మాట ఇస్తాము. మన అంతా ముందు మనం తోటి బియ్యం ఇచ్చుకున్నాం, చాలా మటుకు తినలేకపోయినాం, పిల్లగాళ్ళకి అలవాటు కాలేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం ఇద్దరు కలుతున్నారు సార్, చేయాలి ఓ బాగా కలుతుంది. మరి తింటుందా ఒకసారి చేయించు. ఎస్సీలకు మాత్రం ఎస్టీలకే 100 యూనిట్లు వచ్చింది. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టడాలు ఎందుకు చేయాలి? కరెంటు బిల్లు ఇళ్ల కార్యక్రమం కావచ్చు, రేషన్ సన్న బియ్యం కావచ్చు, ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని చేయలేకపోయినాం. ఇవాళ
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రైతు బిడ్డవారు రైతులకు అనుగుణంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని తప్పిపోయినా కానీ చాలా పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగింది. అదేవిధంగా మన రైతు బంధు చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు పెట్టుబడి ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇల్లు కొన్ని ఊళ్ళలో కట్టించడం, జైత్యాల లక్ష్మీపూర్ అంతర్గా 2-3 ఊళ్ళలో మేము మంజూరు ఇచ్చినాం. జాబదాపూర్ సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ, తిమ్మాపూర్లో కట్టించాం. కానీ కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందరికి రాలేదు. జగిత్యాల పట్టణంలో బాగా కట్టినాం కాబట్టి ఇవాళ పల్లెటూళ్ళలో ఎక్కువ ఇచ్చే అవకాశం ఉన్నది. ఏ గ్రామమైనా కానీ ఒక్క బూత్ ఉంటే 15-20 ఇళ్ళకు తక్కువ కాకుండా జగిత్యాల నియోజకవర్గానికి పక్క నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ ఇళ్ళు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు రేపటి నాడు మన ఊర్లు చూసుకొని జగిత్యాల మండలంలో పక్క నియోజకవర్గాలు ఉంటాయి. అంటే లక్ష్మీపూర్ దిక్కు పోతే, జాబితాపూర్ దిక్కు పోతే, గొల్లపల్లి దిక్కు కావచ్చు, అంతర్గామంలో పక్క రాంపురం, కొండాపురం అటు కావచ్చు, ఇటు దిక్కు చూసుకుంటే బుగ్గాల దిక్కు కావచ్చు, కలడలు, యశవంతరావుపేట దిక్కు, ఏడు దిక్కు బాలపిల్లలు చూసుకుంటే ఇంకేటది కాదు. ఏడ చూసినా కానీ రేపటి నాడు మీరు రాసుకుంటే పేద వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అత్యధికంగా వచ్చే నియోజకవర్గాలు జగిత్యాలు ఉంటుందని చెప్తున్నాం. ఇంకా ముందు కూడా మన ప్రాంత అభివృద్ధికి చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా మాజీ సర్పంచ్ ఉన్నారు, మాజీ ఎంపీటీసీ ఉన్నారు. మొన్న ఈ మధ్య కాలంలో ఈ ఏడాది నెలలో ప్రతి గ్రామంలో రోడ్ వేసాం. అది హస్నాబాద్ కావచ్చు, చెర్లపల్లి కావచ్చు, అంతర్గామం కావచ్చు, ఈ నర్సింగాపూర్ దుమ్ము వేసి గీత అంటాడు మా మల్లెడు. అట్లా ప్రతి గ్రామాలలో రోడ్లు వేస్తాం, ఇంకా కూడా వేస్తాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎప్పటికి కావాలి. లక్ష్మీపూర్లో కూడా బాగా వేస్తాం. అంతా కూడా జాబితాపూర్లో కావచ్చు, పెద్ద పెద్ద గోదాములు జాబితాపూర్లోనైతే రాష్ట్రంలో అందరూ అనుకుంటారు ఈ సంజయ్ కుమార్ సార్ జర అటుకెళ్ళి ఎందుకు పోయాడు, మళ్ళీ ఈ ముఖ్యమంత్రితో ఎందుకు తిరుగుతున్నాడంటే నాకు ప్రజలకు పని కావాలి. మనది రైతుల ప్రాంతం, మన గోదాములు కావాలి. గోదాములు కావాలంటే రాష్ట్రంలో ఎక్కువ పెద్ద గోదాములు వచ్చినాయంటే జగిత్యాల నియోజకవర్గం అని చెప్పి ఎంతమంది ముందు చెప్తా ఉన్నాం. మీరు కావస్తే మీరు ఎవ్వరైనా తెలుసుకున్న అధికారులు 20,000 మెట్రిక్ టన్నుల గోదాములు ఎక్కడ కూడా రాలేదు. ఎక్కడికో ఇక్కడ 5-10,000 మెట్రిక్ టన్నులు వస్తే కూడా అవి ఇంకా పని మొదలు కాలేదు. మా జాబితాపూర్ నాయకుల సహకారం, ప్రజల సహకారంతో జాబితాపూర్లో ఎత్తులు అదే గోదాము అంటే మాకేమొస్తుంది అనుకోవచ్చు. నిజమైన రైతు, అభ్యుదయ రైతులు ఉంటే ఎప్పుడైనా ధర తక్కువ ఉంటే, ధర పెరుగుతుంది కూడా గోదాములో నిల్వ వేసుకుంటే మనకు లోన్ వస్తుంది. రైతులకు మనకు రిజర్వేషన్ ఉంటుంది. 30% వరకు మనకు రైతులకు పెట్టుకోవడానికి మనకు అవకాశం ఇస్తారు. గోదాముల మిర్చి కానీ, రేపటి ఏదైనా పంటలు పసుపు కానీ దాచుకునేవి ఆగేటి. ఈ రకంగా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముందు కూడా మీ అందరి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి నేను కూడా మీ అందరితో కలిసి భోజనం చేస్తా. కొద్దిగా వంట మంచికి చెప్పుడు రాసమే లేట్ అయిందట. నేను కూడా అడుగుతాం. చెక్కలు తీసుకున్న తర్వాత దయచేసి మళ్ళీ వచ్చి అదే కుర్చీలో కూర్చొని మేము కూడా అందరం కలిసి మీ నాయకులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు నాయకులు అందరం కలిసి భోజనం చేద్దాం ఇక్కడే అని చెప్పి